నమన్ ధీర్ యువ భారతీయ క్రికెటర్ మరియు ఆల్రౌండర్. 1999 డిసెంబర్ 31న హర్యానాలోని అంబాలాలో జన్మించాడు. నమన్ తండ్రి నరేష్ ధీర్, తల్లి నిరుపమా ధీర్. నమన్ ధీర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. దేశీయ క్రికెట్లో పంజాబ్ జట్టుకి ఆడతాడు మరియు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగం. నమన్ ధీర్ చిన్న వయసు నుంచే సంగీతం మరియు క్రికెట్ పై ఎంతో ఆసక్తి కనబరిచాడు. అతని ఆసక్తిని గమనించిన కుటుంబం ఫరీద్ కోట్ లోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించింది. నమన్ ధీర్ చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంటే. చదువులో అతను అసాధారణ మార్కులు సాధించినప్పటికీ క్రికెట్ పై ఉన్న ప్రేమ కారణంగా ఆటపై ఎక్కువ ఫోకస్ పెట్టి పాఠశాలకి తక్కువగా హాజరయ్యేవాడు. దీంతో అతని హాజరు శాతం చాలా తక్కువగా ఉండేదట. ఇక 2015లో అతను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అండర్-15 క్యాంప్ లో పాల్గొన్నాడు. అక్కడే శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి ఇతర ప్రముఖ క్రికెటర్స్ తో శిక్షణ పొందాడు. 2022లో చండీగఢ్ పై రంజీ ట్రోఫీలో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 2023లో సౌరాష్ట్రపై 134 పరుగులతో సహా 2 సెంచరీలు సాధించాడు. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున 311 పరుగులతో రెండవ అత్యధిక స్కోర్ చేశాడు మరియు 8 వికెట్లు కూడా తీశాడు. ఇక 2023 అక్టోబర్ 16న సౌరాష్ట్రపై టీ20 అరంగేట్రం చేశాడు. షేర్ ఈ పంజాబ్ టీ20 టోర్నమెంట్ లో 466 పరుగులతో 193 స్ట్రైక్ రేట్ తో రెండో స్థానం పొందాడు. ఇక 2024 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇతన్ని 20 లక్షల రూపాయలకి కొనుగోలు చేసింది. 2024 మార్చ్ 24న గుజరాత్ టైటాన్స్ పై అరంగేట్ర మ్యాచ్ లో 20 పరుగులు చేశాడు. 2024 సీజన్లో 12 మ్యాచ్ల్లో 232 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 177 పైనే. హైయెస్ట్ స్కోర్ లక్నో సూపర్ జైంట్స్ పై 28 బంతుల్లో 62 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక 2025 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇతన్ని 5,25 లక్షల రూపాయలకి రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి కొనుగోలు చేసింది. ఇది అన్క్యాప్డ్ ఆటగాడికి రికార్డు ధర. ఇక నమన్ ధీర్ గురించి మరిన్ని స్టాట్స్ చూసినట్టయితే రంజీ ట్రోఫీలో మొత్తం 17 మ్యాచ్లాడి 26 సగటుతో 604 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలున్నాయి. అలానే 11 వికెట్లు కూడా తీశాడు. ఇక టీ20లో 19 మ్యాచ్లాడాడు. స్ట్రైక్ రేట్ 155, చేసిన పరుగులు 311. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అలానే 5 వికెట్లు కూడా తీశాడు. ఇక 2024లో పంజాబ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నమెంట్ లో లూధియానాపై 66 బంతుల్లో 13 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 137 పరుగులు చేశాడు. అలానే 3 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ఇతని ప్రదర్శనని సెలెక్టర్లు కూడా పరిశీలిస్తున్నారు. కన్సిస్టెన్సీ కనబరుస్తూ క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. భవిష్యత్తులో భారతీయ జట్టులో స్థానం సంపాదించే సామర్థ్యం ఉందనే టీమిండియా ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమన్ ధీర్ ని ఎంతవరకు బ్యాక్ చేస్తాడో వేచి చూడాలి.